హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు రీసెంట్గా బ్లాక్ బస్టర్ కొట్టిన కేరామ్ మూవీ డైరెక్టర్ జేమ్స్ నాని గారు ఉన్నారు. నాని గారు నమస్తే అండి. వెల్కమ్ టు తెలుగు. థ్యాంక్ యూ. సో వెరీ హ్యాపీ. అండ్ సినిమాకు ముందు మీ ఫేస్లో అంటే ఒక మిక్స్డ్ రియాక్షన్ అనమాట. ఒక పక్క టెన్షన్, ఒక పక్క ప్రమోషన్, ఒక పక్క ఇదంతా చూసుకుంటూ అసలు ఇప్పుడు సినిమా మొత్తం రిలీజ్ అయిపోయింది. హ్యాపీగా ఒక మంచి బ్లాక్ బస్టర్, దట్టు వితిన్ 1 వీక్లోనే బ్రేక్ ఈవెన్ అవడం సినిమా. అండ్ మీరు సెలబ్రేషన్స్కి ఎక్కడికి వెళ్ళినా కూడా మీతో చాలా మంచిగా ఇంటరాక్ట్ అవ్వడం, ఇదంతా ఎలా అనిపిస్తుంది? నేను అన్ఎక్స్పెక్టెడ్ క్రౌడ్. మేము ఎక్కడికి వెళ్ళినా అంటే కడప చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. అండ్ సర్ప్రైజింగ్లీ తెలంగాణ కొంచెం అటు ఇటు ఉంటాయి. అంటే ముందు ట్రేడ్స్ చూసుకున్న కిరణ్ గారి ఫిలిమ్స్ అక్కడ చాలా వరకు హౌస్ఫుల్స్ ఉన్నాయి. సెకండ్ షోస్ వాటి 80% షోస్ ఉన్నాయి. అండ్ వాళ్ళు చూపించిన రెస్పాన్స్ అసలు ఎప్పుడు మర్చిపోలేము. అండ్ రీసెంట్గా మీరు చూస్తుంటే బెంగళూరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అంత క్రౌడ్ వస్తుందని. అదే నేను నిన్న పోస్ట్ చూసి యాక్చువల్లీ బెంగళూరులో జాబ్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ బెంగళూరులో తన సినిమాకి జనాలు రప్పించుకునే దాకా తిరుమల థియేటర్ అయితే బయట ఫ్యాన్సే అరేంజ్ చేశారు స్టేజ్. కిరణ్ గారి ఫ్యాన్సే, థియేటర్ వాళ్ళు కాదు. ఇంకా సంధ్యా థియేటర్కి వచ్చేసరికి ఒక 1 అవర్ ఏం అర్థం కాలేదు నాకైతే. బయటికి వెళ్తామా లేదా అనిపించింది. అన్ఎక్స్పెక్టెడ్. చాలా ఎంజాయ్ చేశాను జర్నీ. బిఫోర్ దిస్ అంటే మీరు ఎప్పుడైతే హాస్య మూవీలో మీకు మూవీ ఓకే అయింది హాస్య సినిమాస్లో అన్నప్పుడు, అప్పుడు ఉన్న ఐ థింక్ జేమ్స్ నానికి ఇప్పటికి ఏమన్నా చేంజెస్ వచ్చాయి అనుకోవచ్చా ఒక సినిమా హిట్ తర్వాత? అదేం లేదండి, సేమ్ థింగే. బట్ అప్పుడు క్వశ్చన్ మార్క్ ఉండేది లైఫ్ మీద. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. బిఫోర్ దిస్ అంటే మీరు మూవీ ఫీల్డ్లోనే ఉన్నారా? ఫస్ట్ ఫిల్మే కదా ఇది మీకు? నాకు తెలిసి ఫస్ట్ ఫిల్మ్, డెబ్యూ కదా. సో ఎలా మీరు అంటే రాజేష్ దందా గారిని ఎలా ఒప్పించగలిగారు ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్గా? ఇంత అదే లేదండి, అంటే నేను ఫస్ట్ కిరణ్ గారిని కలిశాను. ఆయన ఆఫీస్లో ఒక 1 ఇయర్ ట్రావెలింగ్, చాలా డిఫరెంట్ స్టోరీస్ చాలా అనుకున్నాం. నాకున్న జడ్జిమెంట్ ప్రకారం నేను ఎస్ఆర్ కన్నడపం ఇంట్రడక్షన్ చాలా ఇష్టం నాకు. ఆ ఎనర్జీ లేదు, ఆ ఈజ్ లేదు. అందరూ వేరే వేరే థింగ్స్, వేరే వేరే మాస్ సినిమాలు చేస్తారు, ఇలా ఏదో ఉండింది. లేదు, యూత్ని టార్గెట్ చేసి ఒక సినిమా కొడదాం, నేను దీని మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నానని కిరణ్ గారితో 1-2 టైమ్స్ నరేషన్ ఇచ్చాను. సో ఆయన ఇదే కరెక్ట్ కాల్. ఆఫ్టర్ కాతో ఒక చిన్న మార్కెట్ ఓపెన్ అయింది కదా, యూత్లో కూడా అది వస్తే బాగుంటుంది, ఈ స్క్రిప్ట్ చేసేలా ఉందని ఆయన హాస్యాకి పంపారు. జనరల్లీ ఎక్కడైనా పెద్ద హీరోలు ఏదైనా సాంగ్ చేసినా వైరల్ అవుతూ అక్కడక్కడ డాన్స్లు అన్నీ వేస్తూ రీల్స్ పెడుతుంటారు. కానీ కిరణ్ గారు చేసిన సాంగ్ ఏదైతే రాజశేఖర్ గారి సాంగ్, అది అసలు ఎక్కడ చూసినా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, యూట్యూబ్లలో ఎక్కడ చూసినా ఆ సాంగ్ రీక్రియేట్ చేసి మళ్ళీ పెడుతున్నారు. ఈవెన్ నిన్న ఆ ఛానల్ వాళ్ళు అదే సాంగ్ మళ్ళీ పోస్ట్ చేస్తే కింద కమెంట్స్లో మెన్షన్ చేస్తున్నారు, కిరణ్ చేసింది పెట్టండి, కిరణ్ చేసిన సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ చేయండి, ఇలా కమెంట్స్ చేస్తున్నారు అనమాట. సో అంతగా మీరు ఆ రీక్రియేట్ చాలా మంచిగా చేయగలిగారు. అదే ఎస్ఆర్ కన్నడపం ఏదైతే ఉందో, నేను షాక్ అయ్యా. ఒక సెకండ్ హీరో ఫిలిం, ఒక పెద్ద మీరు అన్నది పెద్ద హీరోకు ఉండే ఇంట్రడక్షన్ పడింది అక్కడ. అరే అది మళ్ళీ మిస్ అయింది. సో దానికి మించిన ఇంట్రడక్షన్ చేద్దాము. అండ్ ఇంకొకటి క్యారెక్టర్ని జనాల్లో కనెక్ట్ చేయాలంటే ఇప్పుడు అబ్బవరం అనేది అందరికీ ఇది ఉంది, దాట్స్ గిఫ్ట్. సో ఇంట్రడక్షన్ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. అండ్ ద రిచెస్ట్ చిల్లర్గా అని మేము ఫస్ట్ నుంచి పోర్ట్రేట్ చేద్దాం. ఫ్రమ్ ది స్టార్టింగ్ స్క్రిప్ట్ రాసినప్పటి నుంచే ఈ సినిమాకి ఎలాంటి ప్రమోషన్స్తో వెళ్దాం, ఈ సినిమా ఎలా జనాల్లో తీసుకెళ్దాం అని మొత్తం క్లారిటీ ఉండింది. సో ఒక బాస్ బార్కి వెళ్ళి కొంతమంది రీల్స్ చేసుకునే వాళ్ళతో డ్యాన్స్ చేస్తే ఎస్ఆర్ కంటే మంచి ఇంట్రడక్షన్ పడుతుంది. పైగా ఇప్పుడు ఒక మన జనాల్లో నానైన సాంగ్స్ మళ్ళీ గుర్తు చేస్తే బాగుంటుందని అలా చేసాం. బట్ ఇంత అవుద్దని అనుకోలేదు, జింగిలాలో అవుతుంది అనుకున్నాను నేను. అది బాలకృష్ణ గారి వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు కదా, బాలకృష్ణ గారి ఫ్యాన్స్, కొంతవరకు అవుతుంది అనుకున్నాను. ఇవి థౌసండ్స్ ఆఫ్ రీల్స్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఆ సాంగ్ లో చేసిన అంటే డాన్సర్స్ కూడా వాళ్ళకు కూడా మెసేజెస్ వస్తున్నాయి. ఆ సాంగ్ లో ఎవరైతే మన ఎల్లు వాళ్ళే మేము ఫాలో అయ్యటం వల్ల నేను ఎప్పుడైనా సినిమా చేసినప్పుడు కొంచెం మాస్ని టార్గెట్ చేసినప్పుడు వీళ్ళని ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాం. పాపం వాళ్ళని అడగంగానే వచ్చి చేశారు. ఈరోజు వాళ్ళు హ్యాపీ. ఏంటి బుచ్చిరెడ్డిపాలెంలో రియాక్షన్ ఏంటి? బుచ్చిరెడ్డిపాలెంలో ఉండాల్సిన అవసరం లేదు ఇంకా. అక్కడ రియాక్షన్ ఏంటి? నేను థియేటర్కి వెళ్ళాను, షో రన్ అవుతుంది. నేను నెల్లూరులో కొంచెం అర్జెంట్గా వెళ్ళాల్సి వచ్చింది, అంటే ఆన్ ది వే కడప టు. థియేటర్ వాళ్ళ వీళ్ళతో మాట్లాడి, అంటే మీకు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి చూసిన అక్కడ మా ఫ్రెండ్స్ ఏదో చాలా బ్యానర్స్ అవి కట్టారు, కొంచెం ఎమోషనల్ అనిపించింది. అండ్ థియేటర్ వాళ్ళు కూడా వెరీ హ్యాపీ. వాళ్ళు రన్నింగ్ సినిమాలు చాలా తక్కువ ఉంటాయి కదండి బీసీసీ, అలా కాకుండా వర్షం పడుతున్నా కానీ ఆల్మోస్ట్ 70% ఉంది. సెకండ్ షో ఫుల్ అయింది అని చెప్పి వాళ్ళు చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. రీసెంట్గా ఐ థింక్ 1 వీక్ దాటిన పోస్టర్స్ కూడా చాలా తక్కువ. మీది 1 వీక్ దాటిన పోస్టర్ కూడా నాకు తెలిసి మీదే అనుకుంటా ఈ మధ్య కాలంలో. సెకండ్ వీక్ అంటే లైక్ అంటే కొన్ని కాంతార, మహావతార నరసింహ కాకుండా 1 వీక్ వేసిన సినిమా నాకు తెలిసి మీదే అనుకుంటా. సో ఇంత మంచి సినిమా, ఒక ఇంత కాంపిటీషన్లో కూడా వచ్చారు. అది కూడా అంటే మాకు బుచ్చిరెడ్డిపాలెంలో ఏమైందంటే షో ఇవ్వను అని ఫస్ట్ ఆఫ్ ఆల్
అంటే వేరే సినిమాల వల్ల కాంతారా రన్నింగ్ ఉంది, ఆ Okay. డిస్ట్రిబ్యూటర్ ఒప్పుకోవట్లేదు. అండ్ తెలుసు కదా డ్యూడ్ మా సినిమా ఒకటే డిస్ట్రిబ్యూటర్ కొన్నారు. ఓకే. కొంచెం డిమాండ్ పరంగా 2 షోస్ డ్యూడ్, 2 షోస్ తెలుసు కదా పెడతాం, ఇది పెట్టలేము. 2 థియేటర్సే ఉన్నాయి బుచ్చిడిపాలెంలో. ఓకే. సరే కాంతారా ఆడే థియేటర్లో 2 షోస్ అవి పెట్టి 2 షోస్ మాది పెట్టండి అని చెప్పి చాలా ఫోర్స్ చేసాం. కొంచెం ప్రొడక్షన్ తరపు నుంచి అంతా డిస్ట్రిబ్యూటర్కి ఫోన్ చేయాలి. 2 షోస్ పెట్టారు. సినిమా రిలీజ్ అయిన 3rd డే నుంచి కలెక్షన్స్ బాగున్నది. ఇప్పుడు దాన్ని 4 షోస్ చేశారు. సూపర్ హ్యాపీ అనిపించింది. చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. ఇప్పుడు 4 షోస్. అయితే సినిమా స్టార్టింగ్ అనుకున్నప్పుడు కొన్ని పోస్టర్స్ మీరు రిలీజ్ చేశారు సినిమాకి సంబంధించింది. బోట్ మీద చాలా మంది అటు ఇటు ఉండే ఓనం ఫెస్టివల్ సంబంధించినవి అవి సినిమాలో లేవుగా. అప్పుడు ఏదో రిలీజ్ చేయాలి కాబట్టి రిలీజ్ షూట్ చేయలేదు. అవునా? విజువల్ ఎలా ఉంటుంది బట్ అనుకున్నారు కదా అంటే అక్కడ ఓనం అంటే ఓనం సాంగ్ ఏదైతే ఉందో దాంట్లో ఐడియా ఉండే ఒక గుడి దగ్గర అలా స్టార్ట్ చేద్దామండి. మేమైతే కొచ్చిలో ఒక కాలేజ్ తీసుకున్నాము, దాని పక్కన లొకేషన్ చూసి వచ్చాము. కొన్ని రీజన్స్ వల్ల కాలేజ్ క్యాన్సిల్ అయింది మాకు. సో దాంతో కింజర్పల్లిలో ఈ కాలేజ్ చేయాల్సి వచ్చింది. అది మొత్తం అడవి, అదంతా మీరు టాప్ యాంగిల్ చూస్తే మొత్తం అడవిలో కాలేజ్ ఉంటుంది. అందుకోసం అది చేయలేకపోయాం తప్ప ఆ విజువల్ ఉండింది అది. అండ్ ఇంకంటే ఇప్పుడు కిరణ్ గారికి ఈ స్క్రిప్ట్ చెప్పక ముందు కూడా చాలా స్క్రిప్ట్స్ చెప్పున్నారు, డిఫరెంట్ ఐడియాస్ చెప్పుంటారు కిరణ్ గారితో. సో దీన్ని లాక్ చేసుకొని వెళ్ళాలి, ఖచ్చితంగా ఇది యూత్ని టార్గెట్ చేయాలని కిరణ్ గారి ఐడియానా, మీ ఐడియానా, ఆర్ ఎల్స్ హోల్సమ్ డిస్కషన్? ఫస్ట్ ఇదే చెప్పాను నేను. ఇదే చెప్పారా? ఫస్ట్ ఇదే చెప్పాను. ఆయన తర్వాత మనం ఒక కంటెంట్ వచ్చింది కదా, మళ్ళీ అగైన్ కమర్షియల్ అంటే దీంట్లో చాలా కంటెంట్ ఉంది కదా అంటాను నేను. కంటెంట్ మోర్ దాన్ కంటెంట్ కమర్షియల్ ఉంది కదా అంటే, ఇప్పుడు కంటెంట్ని మనం స్ట్రైట్ అవే చెప్తే ప్రీచింగ్ అవుతుంది. దాన్ని కమర్షియాలిటీలో పెట్టి చెప్తేనే బాగుంటుందని. ఇప్పుడు సూసైడ్ ప్రాబ్లం అనేది చాలా బర్నింగ్ ఇష్యూ. దాన్ని ఒక ప్రీచింగ్లా చెప్పట్లేదు. అంటే పేరెంట్స్ ఎంత సఫర్ అవుతారు పిల్లల ద్వారా, ఇవన్నీ ఉన్నాయి కదా. దాన్ని లైటర్ వేలో చెప్తూ మోర్ దాన్ ఎంటర్టైన్మెంట్ టార్గెట్ చేద్దాం అనే థింగ్ మీద ఎక్కువ డిస్కషన్స్ జరిగాయి. అండ్ కిరణ్ గారు మీకు తెలిసిందే రైటర్, ఆయన కూడా నా దగ్గర ఉన్న కొన్ని స్క్రిప్ట్స్, ఆయన దగ్గర స్క్రిప్ట్స్ ఎక్కువ మాట్లాడుకుంటూ ఉండేటోళ్ళం. ఇది చేద్దాం అనుకున్నప్పుడు హాస్టాగ్ షిఫ్ట్ అయ్యాక దీని ప్రాపర్ వర్క్ స్టార్ట్ చేశారు. మీరు అంటే ఎడ్యుకేషన్ ఎక్కడ వరకు చేశారండి? ఎంటెక్. అది ఎంటెక్ బిట్స్ పిలాని అనుకుంటా కదా, ఐఐటి మద్రాస్. ఓకే. సో అంటే మీకు జనరలీ ఈ మెడిసిన్ బ్యాక్గ్రౌండ్లో ఉండే స్టోరీస్ తక్కువ తెలుసు. అంటే ఇప్పుడు దీంట్లో పెట్టింది పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్. నేను బయోటెక్నాలజీ అండి, నా డిపార్ట్మెంట్ బయోటెక్నాలజీ. ఓకే. బయోటెక్నాలజీ, అందు గురించి నాకు ఆ సబ్జెక్ట్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉంది. దాని మీద చెప్పాలంటే బోల్డ్ చెప్పొచ్చు, చాలా టాపిక్స్ వస్తాయి. బట్ ఇంత ఎంటర్టైన్మెంట్ ఫిలింలో ఎక్కువ చెప్పిన ఎందుకు మాకు ఇస్తుంది అలా కామెడీ సీన్లోకి వెళ్ళిపో అంటారు, బికాస్ ఆఫ్ ద రన్నింగ్ ఫిలిం. అందు గురించి దాన్ని ఎంతవరకు చెప్పాలో అంతవరకే ప్రాపర్ కట్ చేసి చేసాం. ఈవెన్ 4 సాంగ్స్ ఉండాలి షూట్లో. లాస్ట్ సాంగ్ మాకే అనవసరం అనిపించింది, షూట్ కూడా చేయలేదు. సాంగ్ చేపించాం, అంటే ఆడియో ఉంది, ఇప్పుడు మీకు యూట్యూబ్లో జూక్ బాక్స్లో ఉంటుంది ఆడియో. సో వద్దు ఫ్లోలో డిస్టర్బ్ చేస్తుంది, ఫాదర్ ఎమోషన్ ముందు వస్తుంది, అది కట్ చేయాలి. జాగ్రత్తగా చేసుకుంటూ నెంబర్ ఆఫ్ డేస్లో ప్రాపర్గా సినిమా కంప్లీట్ చేయాలి. లైక్ అంటే మాకు ఫస్ట్ నుంచి కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ఫీలింగ్, ఒక ఫుల్ కామెడీ ఉంటుంది, డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేస్తారు ఇలా చెప్తూ వచ్చారు. కానీ దీంట్లో ఉన్న ఫాదర్ సెంటిమెంట్ని అసలు బయటకి ఎక్కడ రివీల్ చేయలేదు. ఫస్ట్ మేము అనుకున్నాం అంటే ఎస్ఆర్ తర్వాత వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు, కిరణ్ గారు అండ్ సాయి గారు కలిసి చేస్తున్నారు అనుకున్నాం. కానీ థియేటర్లోకి వెళ్ళి ఆ సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే ఫాదర్ ఎమోషన్ సీన్ వచ్చిందో థియేటర్ మొత్తం సైలెంట్ అయిపోయింది. అంటే అప్పుడు దాకా నవ్వుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడొక్కడ మనం కూడా ఇలానే బిహేవ్ చేస్తుంటాం కదా, మన ఫాదర్తో ఇలానే బిహేవ్ చేస్తుంటాం కదా, ఇలా మీకు దాని గురించి ఎవరైనా చెప్పారా ఇప్పటివరకు వచ్చిన రివ్యూస్లో? చాలా మంది చెప్పారండి. అంటే మాకు చాలా కష్టమైన వర్క్ ఏంటంటే దీన్ని జనాల్లో ప్రమోషన్ తీసుకెళ్దాం, కథ రివీల్ చేయలేము, అమ్మాయి పాయింట్ రివీల్ చేయలేము. అండ్ దీంట్లో కోర్ ఎమోషన్, ఫాదర్ ఎమోషన్, దాన్ని చెప్పలేదు. అది సర్ప్రైజింగ్ ఉండాలి. మీరు ఎక్కడ చూసినా కానీ అరే ఫాదర్ కొడుకు వల్ల ఇబ్బంది పడుతున్న ఒక్క సీన్ ఉండదు సినిమాలో. అంటే సీట్స్ వేయలేదు, ఈ సీన్ ఒకటి రాబోతుంది అని. సో ఈ రెండు హైట్ చేసి ప్రమోషన్ చేయాలి. కథ ఏంటో తెలియదు ఎవరికి, బయట వాళ్ళకి కూడా. ఏదో ఒక అమ్మాయి ఇబ్బంది పెడుతున్నాడు, హీరో ఇబ్బంది పడుతున్నారు, ఏముంటున్నారు కామెడీ సీన్లు ఉంటాయి అనుకున్నారు. డెఫినెట్లీ ఆ అమ్మాయి ప్రాబ్లమ్, ఫాదర్ ఎమోషన్ సర్ప్రైజ్ అయింది కాబట్టి థియేటర్లో అంత అప్లోజ్ వచ్చిందని నమ్ముతున్నాను. సో ఇంత అచీవ్ చేశారు మీరు. అంటే ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ అన్ని ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు మాట్లాడుకున్నారు. బట్ బిఫోర్ మిమ్మల్ని ట్రస్ట్ చేసింది కిరణ్ గారేనా? కంప్లీట్లీ కిరణ్ గారు. వన్ మ్యాన్, ఓన్లీ వన్ మ్యాన్. ఎన్ని ఆర్ట్స్ ప్రొడ్యూసర్కి ఓకే చెప్పించేటప్పుడు కూడా ఆయన, అంటే ప్రొడ్యూసర్ ఆయన సినిమా నమ్మారు కాబట్టి ఆయన సినిమాకి ఇవ్వాల్సింది ఇచ్చారు. బట్ మోర్ ఓవర్ సో మెనీ థింగ్స్ ఉంటాయి కదా, ఎన్ని వచ్చినా కానీ నా భుజం మీద ఎప్పుడు కిరణ్ గారు చేయలేదు. ఆయన సపోర్ట్ అయితే 100%. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత స్టార్టింగ్ ఒక ఫ్యూ రివ్యూస్ అవ్వచ్చు, ఫ్యూ టాక్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కొంచెం నెగిటివ్గా వెళ్ళిపోయినాయి బాగా. అప్పుడు మీరు ఐ థింక్ కొంచెం డౌన్ అయిపోయింటారు కదా, అంటే ఏంటి ఇలా మిక్స్డ్ వచ్చేసి? అంటే మేము 3 వరకు మేలుకొని ఉన్నామండి. యూకేలో ఏదో కొంచెం మంచి టాక్స్ వచ్చాయి, 2.75 ఇలాంటి రివ్యూస్ వచ్చాయి. ఓకే, మనం అనుకున్న ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అయింది, సేఫ్ సైడ్లో సినిమా ఉందని వెళ్ళి పడుకున్నాం.
8:15కి శ్రీరాములు షో ఉంది, ఓ 6:30 వరకు పడుకొని షోకి వెళ్దామని. సమ్ ఫ్రెండ్స్ నంబర్ ఆఫ్ కాల్స్, ఇంత వరస్ట్ రివ్యూస్ వచ్చాయి యూఎస్ఏ నుంచి. అరే ఇమీడియట్లీ నేను కిరణ్ గారు ప్రొడ్యూసర్ గారు అందరం మాడుకున్నాం, మేము ఇంత తప్పు సినిమా అయితే చేయలేదు అని, ఇండియాలో ఇంకా షో పడలేదు, ఇది ప్రాపర్ తెలుగు సినిమా, అక్కడ ఉండే వాళ్ళకి ఒక రివ్యూ ఇచ్చారు, దాన్ని రెస్పెక్ట్ చేద్దాం. మేబీ వాళ్ళకి అలా అనిపించిందేమో సినిమా. బట్ క్రింజ్, అవుట్డేటెడ్, వర్స్ట్ అనే పదాలు కొంచెం ఇబ్బంది పెట్టే పదాలే. సో నేను కిరణ్ గారు ఈ ప్రొడ్యూసర్ ఏం మాడుకున్నాం అంటే, ఈరోజు శ్రీరాముల్లో షో చూస్తున్నాం, ఆడియన్స్ రియాక్షన్ ఒకటి ఉంటుంది థియేటర్లో, దాన్ని బట్టి మన సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ మనకి తెలిసిపోద్ది, కంగారు పడద్దు అనే పాయింట్ ఆఫ్ లో మాడుకున్నాం. ఈవెన్ షోకి వచ్చిన తర్వాత కూడా మాకు అసలు నాకైతే జీరో కంగారు. నాకు ఇది ప్రాపర్ బీసీ సినిమా, ఏ సెంటర్లో ఏమైనా ఎఫెక్ట్ అవుద్దేమో, దానివల్ల కొంచెం ఓపెనింగ్ ఎఫెక్ట్ అయింది మాకు, ఒక 50% ఓపెనింగ్ ఎఫెక్ట్ అయింది ఫస్ట్ డే. అది చాలా లాసే ప్రొడ్యూసర్కి. అఫ్కోర్స్ ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అయింది, లాభాలు వస్తున్నా, ఒక రివ్యూ వల్ల అంత అమౌంట్ ఎఫెక్ట్ అవడం ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఫిలిం అనేది నా పర్సనల్. అండ్ వాళ్ళు ఇచ్చిన రివ్యూ వాళ్ళ వరకు ఐ రెస్పెక్ట్ దెమ్. బట్ ఒక మంచి సినిమా ఏదో చెడ్డ సినిమా ఏదో తెలియని సిచ్యువేషన్ లో కొన్ని రివ్యూస్ వస్తున్నప్పుడు మంచి రివ్యూ వచ్చింటే ఐ థింక్ ఈ పాటికి ఒక 50 క్లబ్ దాటేసి వెళ్ళిపోయి ఉండేదేమో కదా సినిమా. డెఫినెట్లీ అండి. అంటే ఇప్పుడు ఇంత ఎఫర్ట్స్ పెట్టి కష్టపడి సినిమా చేసాం, కొన్ని క్యాలిక్యులేషన్స్ చేసుకుని లెక్కలేసుకుని సినిమా రాస్తాం, ఒక క్రియేటివ్ సినిమా రాయలేక కాదు, చేయలేక కాదు, ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ చేద్దాం. ఎంటర్టైన్మెంట్కి కామెడీయే రాయాలి, దానికి ఒక పాయింట్ కూడా ఉంది. మేము ఏదో వేరే అసలు కథే లేకుండా ఊరికన్నా కామెడీ సీన్లు అయితే వేయలేదు. హీరోయిన్కి ఒక ప్రాబ్లం ఉంది అంటే సమాజంలో రెస్పాన్సిబుల్ అది. అండ్ ఈరోజు మాకు ఏ ఇచ్చారంటే, ఇది యూబై ఇచ్చే సినిమానే అండి, ఏ ఎందుకు ఇస్తున్నాం అంటే సూసైడ్ మీద మీరు సినిమా తీశారు కాబట్టి పిల్లలు ఎఫెక్ట్ అవ్వకూడదు, రేపు పొద్దున మాకు ఇది కావాలంటే పేరెంట్స్ అందుకు ఏ ఇస్తున్నాం అన్నారు. మేము దాన్ని కూడా రెస్పెక్ట్ చేసాం. ఏ అవ్వచ్చు, ఈ రివ్యూస్ అవ్వచ్చు, మాకు చాలా ఎఫెక్ట్ అయింది, కలెక్షన్ చాలానే ఎఫెక్ట్ అయింది. బట్ స్టిల్ సినిమా నిలబడి ఇంత దూరం వచ్చిందంటే చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాం. అండ్ థ్యాంక్స్ టు తెలుగు పీపుల్. సో మీరు అంటే ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేయలేదండి, ఎవరి దగ్గర కూడా ర్యాండమ్ ఫిలిమ్స్ మూవీస్ అదే జస్ట్ వాచ్ చేస్తుంటారు, అబ్జర్వ్ చేస్తుంటారు. కానీ ఈ ఫిలిం టెక్నిక్స్ అవ్వచ్చు, టేకింగ్ అవ్వచ్చు, ఇప్పుడు ఒక బ్లాక్ ఎలా పెట్టాలి, ఒక కెమెరా యాంగిల్ ఎలా చూసుకోవాలి, లైటింగ్ ఏంటి, ఇవన్నీ అంటే కెమెరామెన్ దో వాళ్ళు అడ్జస్ట్ చేసినప్పటికీ యాజ్ ఎ డైరెక్టర్గా మీకు ఒక చాయిస్ ఉంటుంది, నాకు ఇలా ఇంత లైటింగ్ కావాలి, ఈ సీన్స్ తీస్తున్నాం ఇలా సో ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నా అంటే ఎలా మీకు వచ్చాయి అనుకోవచ్చు? రాసేటప్పుడు ఒక విజన్ చూస్తాం కదండి, దాన్ని కొంచెం చిన్న స్టోరీ బోర్డ్ లాగా వర్క్ చేసుకున్నాం. నేను కెమెరామెన్ అవ్వచ్చు, ఆర్ట్ డైరెక్టర్ గారు అవ్వచ్చు, ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్తో సహా అందరు ఇన్వాల్వ్ అయ్యి కూర్చున్నాం, కాస్ట్యూమ్తో సహా. ఇది అనుకుంటున్నాం, ఇది అయితే బాగుంటుందని ఒక్కొక్కరు త్రో చేశారు. ఓకే ఇది చేద్దామని ఫిక్స్ అయ్యి అది వెళ్ళి చేసాం అంతే. పర్టికులర్లీ కిరణ్ గారి కోసం ఆ కొబ్బరి బొండ సీన్ ఉంటుంది కదా, అది కావాలని వాంటెడ్లీ ప్లాన్ చేసుకుని దానికి ఒక సపరేట్ కెమెరా పెట్టుకొని మరి షూట్ చేసినట్టున్నారు కదా. ఒక ఫైట్ ఈ బోల్ట్ కెమెరా, రోబోటిక్స్ కెమెరా అంటారు కదా, దాంతో షూట్ చేద్దాం అనుకున్నాం. ప్యూర్లీ అది మా ఫైట్ మాస్టర్ పృథ్వీ గారి ఐడియా అనేది. అంటే ఒక హైతో ఎండ్ అవ్వాలి అంటే నేను డిజైన్ చెప్పా, ఇలా ఉంటుంది స్టార్టింగ్, దాని తర్వాత ఇలా వచ్చి హీరో మళ్ళీ దెబ్బలు తింటాడు, మళ్ళీ తాగేసి వెళ్ళి ఫైట్ చేయాలి, ఇది అనుకున్న డిజైన్, దీన్ని మీరు ఎలా చేస్తారు అనే మాస్టర్ అంటే అని ఆలోచించి లాస్ట్కి ఏం కాదు నాకు హైతో ఎండ్ అవ్వాలి, కమర్షియాలిటీ వెళ్ళిపోద్దేమో అని. మరి ముందు హీరోని కొంచెం అట్లా ఇట్లా చూపించాం కదా, కమర్షియల్గానే ఎండ్ చేద్దాం, బాగుంటుంది, సిగ్నేచర్ షాట్ దొరుకుతుంది, ఒకసారి చూడండి అంటే దాన్ని ప్రాపర్గా అది పృథ్వీ గారి ప్రమోషన్ కూడా బాగా యూజ్ అయినట్టు, అది మందు బాటిల్ షాట్ కూడా పృథ్వీ గారి ఐడియా. సో ఇన్ని పాయింట్స్ మంచి పాయింట్స్ ఎగ్జిక్యూట్ చేశారు ఫస్ట్ సినిమాకే. సో మీకు మొత్తం ఇప్పటివరకు వచ్చిన రెస్పాన్సెస్లో, రివ్యూస్లో, వీటన్నిటిలో, ఒపీనియన్స్లో మీకు బాగా ఏ సీన్ మీకు బాగా పర్సనల్ ఇష్టం? నాకు ఫస్ట్ నుంచి ద హాస్పిటల్ ఎపిసోడ్ అంటే చాలా ఇష్టం అండి. నాకు నేను రాసేటప్పుడు దాంట్లో సీన్స్ కానీ డైలాగ్స్ కానీ రాసేటప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఫస్ట్ 2 days అదే సీక్వెన్స్ వేశారు, మా ఫస్ట్ 2 days షూట్. అండ్ కిరణ్ గారు టైం తీసుకుని ఎప్పుడో లాస్ట్లో చేద్దాం ఉన్నారు, అంటే మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, ఆయన ఎప్పుడు చేయని క్యారెక్టర్ అది. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఫస్ట్ 2 days చేయాల్సి వచ్చింది, భయపడిపోయాం ఇద్దరం, నేను కిరణ్ గారు, పుష్ చేయగలమా, మళ్ళీ ఏమన్నా అటు ఇటు అయితే రీషూట్కి వెళ్తుందా అని సరదాగా ఎంజాయ్ చేస్తూ చేసేసాం. అది చేసేదాక ఆన్లైన్ రేట్ చూసుకున్నప్పుడు పగలబడి నవ్వుకున్నాం. నేను అనుకున్న అప్పుడే దీని కరెక్ట్ బీజిఎం పడితే రేపు థియేటర్లో బ్లాస్ట్ అవుతుందని. నేను ఇప్పటికి ఎన్నోసార్లు సినిమా చూసాను, థియేటర్లో సినిమా రిలీజ్కి ముందు త్వరలో నేను ఎంజాయ్ చేసిన సీక్వెన్స్ అయితే అది, నాకు చాలా ఇష్టం ఆ సీక్వెన్స్. సో చైతన్ అవ్వచ్చు, మీ కెమెరామ్యాన్ గురించి అవ్వచ్చు, వీళ్ళందరినీ కూడా నాకు తెలిసి కిరణ్ గారి ఫస్ట్ చాయిస్, అంటే ఆయన వీళ్ళని పెట్టుకుందాం, వీళ్ళతో వెళ్దాం, ఇది ఆయన ఒపీనియన్. సో మీకు వాళ్ళతో వర్క్ చేసిన తర్వాత ఎలా అనిపించింది? ఇప్పుడు డిఓపి గారు మా సతీష్ గారు కిరణ్ గారితో ఎస్ఆర్ నుంచి ట్రావెల్, అవునవును, ఈ కథ చెప్పినప్పుడు భయంకరంగా ఎగ్జైట్ అయ్యాడు ఆయన, ఇలా చేద్దాం అలా చేద్దాం అని కొన్ని థాట్స్ నాకు నచ్చాయి. ఓకే ఈయనైతే బాగుంటుందని ఆయన తీసుకున్నాను.
చేతన్ గారు అనేది నాకు పర్సనల్ ఇష్టం. ఆల్రెడీ 4-5 కిరణ్ గారు అలా ఏం లేదు, 4-5 ఆప్షన్స్ ఇచ్చారు. దీంట్లో నీకు ఎవరైతే బాగుంటుందో చూడు అని. నాకు చేతన్ అయితే ఎలాగో మనకి థర్డ్ ఫిలిం కూడా ఉంది, మనకి తెలిసిన పర్సన్ కదన్నా. ఒకసారి నేను కథ చెప్తాను, ఒక డిస్కషన్ ఉంటుంది. అప్పుడు ఆ డిస్కషన్ నుంచి ఫస్ట్ ఆయన ఓణం సాంగ్ ట్యూన్ ఇచ్చారనమాట. ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడే ఇది ఈ వైపులో వెళ్ళిపోదాం సార్ అనే పాయింట్ ఆఫ్ లో టక్కన అలా వెళ్ళిపోయాము. అలా చేతన్ గారు కానీ డిఓపి గారు కానీ ఇలా చేయాలి. అంటే ఇప్పుడు చాలా మంది డైరెక్టర్స్ వస్తున్నారు, సినిమాలు తీస్తున్నారు, రిలీజ్ అవుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. కానీ మీరు మూవీ ఓపెనింగ్ అప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. మూవీ ఓపెనింగ్ పూజ అప్పుడు ఒక ప్రమోషన్ వీడియో, తర్వాత మళ్ళీ మ్యూజిక్ సాంగ్స్ రిలీజ్ చేసేటప్పుడు చేతన్ గారి స్టూడియోలో ఒక ప్రమోషన్ వీడియో, తర్వాత సినిమా కంటెంట్స్ అన్ని రిలీజ్. ఐ థింక్ సినిమా రిలీజ్ ముందు రోజు కూడా తిరుపతిలో మీరు ఇద్దరు కిరణ్ గారు మీరు ఒక రీల్ చేశారు, అన్న ఏంటన్నా బుచ్చిరెడ్డిపాలెం వెళ్ళిపోవాలా అని చెప్పి. సో ఇంత అంటే ఒక డైరెక్టర్కి ఎంత మనం సబ్జెక్ట్ తీసినప్పటికీ జనాల్లో ఒక ఆడియన్స్కి ఆ రీచబిలిటీ ఇదంతా చేయడానికి కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. సో మీరు రెండు పరంగా సక్సెస్ అయ్యారని అనుకోవచ్చా? అంటే డైరెక్షన్ పరంగా, ప్రమోషన్ పరంగా కూడా చాలా సక్సెస్ అయ్యారని అనుకోవచ్చా? అది సినిమా తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని జనాల్లో తీసుకెళ్ళడం చాలా పెద్ద విషయం అండి. అది చాలా పెద్ద విషయం. అంటే జనాల్లో మనం ఎప్పుడు ఉండాలంటే ఏదో కంటెంట్ ఇస్తుండాలి. సో ఆ కంటెంట్ సినిమాలో ఉండే కంటెంట్ సరిపోదు. ఇప్పుడు హీరో వచ్చి సరదాగా కామెడీగా బిహేవ్ చేయడం అనేది కొంచెం కొత్తగా ఉంటుంది. సో ఎవ్రీ కాన్సెప్ట్ ఇలా చేస్తే బాగుంటుంది, నేను కిరణ్ గారు మాట్లాడుకొని అండ్ ఇంటిమేషన్ ఉండదు ఎవరికి. షూట్ చేస్తూ ఉంటాం కదా, అరే కెమెరా పెట్టి చేసేద్దాం అని. అట్లా చేసినాయి అన్ని. ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర చేసింది ఒక్కటే ప్రాపర్ ప్లాన్తో హ్యాష్ ట్యాగ్ చేశారు. మేము కేరళలో ఫస్ట్ గ్లిమ్స్కి చేసింది అవ్వచ్చు, దాని తర్వాత మొన్న ఇక్కడ అయింది అవచ్చు, మధ్యలో చేసిన వీడియో అవచ్చు, ఫస్ట్ వీడియో అవచ్చు, ఇవన్నీ అన్ప్లాన్డ్గా జరిగినాయి. సో రేపు పొద్దున ఓపెనింగ్ ఉంది. ఓపెనింగ్ అవుతుంది ఓకే, బట్ టెక్నీషియన్స్ని పరిచయం చేస్తే ఏదైనా వీడియో చేస్తే బాగుంటుంది అని అనుకున్నాం. అప్పటికప్పుడు మా బ్రహ్మగారికి ఫోన్ చేసి, సార్ పొద్దున 8 అవుతుంది, 10 కల్లా ఏమైనా నాకు రెడీ చేసి ఇవ్వగలరా? ఏం మాట్లాడుతున్నాం అంటే, లేదు సార్ చేద్దాం అనుకుంటున్నా. టక్కున ఆయన అన్ని రెడీ చేసి ఇచ్చారు. కిరణ్ గారికి ఫోన్ చేశాను, నేను ఎప్పుడో 1కి ఫ్రీ అవుతానంటే, సరే 1 నుంచే షూట్ పెట్టుకుని లోపల అన్ని అరేంజ్ చేసుకుంటాను. అలా అక్కడికి వచ్చిన తర్వాత ఆన్ స్పాట్లో నేను కిరణ్ గారు మాట్లాడుకొని ఈ పని చేద్దాం, ఇలా చేద్దాం, దీన్ని చేద్దాం అనగానే వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఇంత సెటప్ రెడీ చేయించి ఇప్పుడు కాన్సెప్ట్ రెడీ లేదా, స్టిల్ వీళ్ళు ఏం చేస్తున్నాను. జస్ట్ నేను కిరణ్ గారు ఒక 10 నిమిషాలు మాకు కూర్చుంటే పని అయిపోద్ది. అలా చేస్తూనే స్క్రిప్ట్ కంప్లీట్ చేసాం, అలా చేస్తూనే ప్రమోషన్స్ కూడా చేసాం. సో హీరోస్ ఏంటంటే జనరల్లీ వాళ్ళకి రెడీగా ఉంటాయి, నెక్స్ట్ స్క్రిప్ట్స్ రెడీ ఉంటాయి, నెక్స్ట్ ప్రాజెక్ట్స్లోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు జేమ్స్ నాని గారు ఆల్రెడీ ఒక హిట్ ఇచ్చారు, ఇప్పుడు ఇంకా ఇండస్ట్రీ చూపు ఉంటుంది, ప్లస్ మీకు ఇంకో బాధ్యత పెరిగి ఉంటుంది. ఫస్ట్ సినిమా హిట్ కొట్టారు కాబట్టి సెకండ్ ఎలా తీస్తాడని చూడడానికి రెడీగా ఉంటారు చాలా మంది. సో ఏంటి, ఏమైనా స్క్రిప్ట్స్ అనుకున్నారా? ఉన్నాయండి, చాలా బోల్డ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. కొన్ని అప్రోచెస్ అయినాయి, గుడ్ అప్రోచెస్ అయినాయి. రిలీజ్ తర్వాత మంచి అప్రోచెస్ అయినాయి. కొన్ని హీరోస్ అవ్వచ్చు, ప్రొడక్షన్ అవ్వచ్చు. అండ్ ఫస్ట్ నుంచి నాకు కిరణ్ గారికి నెక్స్ట్ ఫిలిం ఒకటి అనుకుంటున్నాం. దీని తర్వాత ఇమీడియట్గా స్టార్ట్ అనుకుంటున్నాం. అది కొంచెం బడ్జెట్ కూడుకున్న సబ్జెక్ట్. అది ఏంటి అనేది ఎలా ప్లేస్నో తెలియదు. యాజ్ ఆఫ్ నౌ అయితే ఎవరు ఫోన్ చేసినా ఒక 2 వీక్స్ నన్ను వదిలేండి, ఎంజాయ్ చేస్తున్నాను. ఆఫ్టర్ దట్ నా స్క్రిప్ట్స్ ఒకసారి కిరణ్ గారితో మాట్లాడి ఒక కాల్ తీసుకుందాము. ఎవరైనా హీరోస్ ఫోన్ చేశారా అంటే ఏమన్నా బాగుంది నాని నేమ్స్ ఎందుకు లేకంటే చేశారండి. వాళ్ళకి నచ్చిందా లేదా సినిమా? డెఫినెట్లీ నచ్చింది, చాలా బాగా నచ్చింది. వాళ్ళ నుంచి పాజిటివ్గానే, అంటే కొత్త డైరెక్టర్ వస్తున్నప్పుడు హీరోస్ కూడా మనం పని చేయాలి అని అనుకుంటారు. వాళ్ళు కూడా ఒక మంచి స్క్రిప్ట్ వస్తే డెఫినెట్లీ వాళ్ళు కూడా రెడీగా ఉంటారు. కాబట్టి వాళ్ళ రియాక్షన్ మంచి కాల్స్ వచ్చాయి, బిగ్ నెంబర్ నేమ్స్ వచ్చాయి. హ్యాపీ. మళ్ళీ వెంటనే హాస్యతో ఉంటుందా సినిమా? ఉంటుంది, హాస్యాలో ఉంటుంది, కన్ఫర్మ్ ఉంటుంది, హాస్యాలో ఉంటుంది. అది ఎప్పుడు అనేది అదే ఇప్పుడు 2 వీక్స్ అలా కొంచెం 2 వీక్స్ మాత్రం 6 months ఏం అర్థం కాలేదండి. అంటే 6 months ఎక్కడ ఉంటున్నామో, ఏం చేస్తున్నామో, ఎప్పుడు పడుకుంటే ఎప్పుడు లేస్తున్నామో, ఎప్పుడు తింటున్నామో తెలియదు. ఇప్పుడు అలారం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎవరిని ఒకరిని అడగాల్సిన అవసరం లేదు. సో పీస్ఫుల్లీ కొంచెం రిలాక్స్. ఫ్యామిలీ, పేరెంట్స్ వీళ్ళ రియాక్షన్ ఏంటి? అంటే జనరల్లీ చాలా మంది ఏమంటున్నారంటే ఏదైనా జాబ్, బిజినెస్ ఇలా సెటిల్ అవ్వాలి అనుకుంటారు. బట్ ఫిలిం సైడ్ అంటే జనరల్గా ఒప్పుకోరు. అది చాలా మంది చెప్పే విషయమే. ఒక సినిమా హిట్ కొట్టిన తర్వాత ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండి. అండ్ అలాంటి పేరెంట్స్ ఉన్నా నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ చెప్పంగానే వాళ్ళు అసలు ఏమీ మాట్లాడలేదు, నువ్వు కాన్ఫిడెంట్గా ఉంటే ఇలా ట్రై చేసుకున్నారు. అలానే వచ్చి ఈరోజు సక్సెస్ అయినప్పుడు ఇంకా అది మాటల్లో చెప్పలేం. హ్యాపీనెస్ ఫ్యామిలీ నుంచి కొన్ని కాల్స్. అంటే వాళ్ళు ఎక్కడ చూసారు సినిమా? ఇక్కడే చూసారు? అక్కడ శ్రీరాములో చూసారు. శ్రీరాములోనే. దాని తర్వాత మళ్ళీ నెల్లూరు వెళ్ళారు, నెల్లూరులో చూసారు. మా ఊర్లో ఉంటాయి కదా ఆత్మకూరు, ప్రతి ఊర్లో సినిమా చూసుకుంటూ వెళ్ళారు. మా ఫాదర్ అయితే మా బంధువులు అందరూ ఉంటారు, వాళ్ళ ఒక్కొక్క ఊర్లో హాల్ట్ అయ్యి వాళ్ళందరినీ సినిమా తీసుకెళ్ళి ఆ రోజు నైట్ పార్టీ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో ప్లేస్, అలా 1 వీక్ నుంచి ఆయన సెలబ్రేట్ చేస్తున్నారు. సో హ్యాపీ ఫర్ దట్. ఈ సినిమాలో ఒక మేజర్ థింగ్ ఏంటంటే కొత్త ఆర్టిస్టులు అవ్వచ్చు వాళ్ళు ఉన్నారు, ప్లస్ ఇప్పుడు ఆలీ గారు అవ్వచ్చు,
శివారెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళందరూ. సో ఇలా ఒక మిక్స్ ఉందన్నమాట. అంటే నరేష్ గారు, సాయి కుమార్ గారు, ఇక్కడ కూడా కొత్త ఆర్టిస్టులు. సో ప్యారల్ రెండు బ్యాలెన్స్ చేయడం నాకు తెలిసి చాలా చాలా మంది చేయలేరు. బట్ మీకు అది ఎలా కుదిరింది అనుకోవచ్చు? థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ రాజేష్ గారు అండి. అంటే ఫస్ట్ నరేషన్ ఇచ్చినప్పుడే ఓకే ఈ రోల్కి ఇతనైతే బాగుంటుంది, ఇతనైతే బాగుంటుంది, ఇతనైతే బాగుంటుంది అని అనుకున్నాం. వరుస పెట్టి నరేషన్స్ ఇచ్చాం షూట్కి ముందు. అందరినీ లాక్ చేసుకొని ఒక ఈ రోల్ కొంచెం ఫ్రెష్ ఫేస్ ఉంటే బాగుంటుందేమో, లేదంటే మొన్నటిని వచ్చేస్తుంది, అలాంటి వాళ్ళని ఆడిషన్ చేసుకొని అందరినీ సెలెక్ట్ చేసుకొని ఇమీడియట్లీ వెళ్ళాం. బట్ మీరు గమనిస్తే చాలా పెద్ద కాస్టింగ్ సినిమా ఇది. చిన్న రోల్స్ చేసిన పెద్ద కాస్టింగ్. ఆ విషయంలో మా ప్రొడ్యూసర్స్ క్రెడిట్ అంతా వాళ్ళు. వీళ్ళైతే బాగుంటుంది చెప్పడం వరకే, తీసుకోవడం వాళ్ళు ఏం చేస్తారో ఏమో వాళ్ళు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో ఏంటి నాని గారి దగ్గర నుంచి ఫర్దర్గా ఎలాంటి స్క్రిప్ట్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఫస్ట్ ఒక కామెడీ జానర్ ఇప్పుడు తీసారు, కామెడీ ప్లస్ కొంచెం హీరోయిన్ ఒక టచ్ ప్లస్ ఫాదర్ సెంటిమెంట్ ఒకటి ఉంది. సో తర్వాత వచ్చే సినిమాలు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? డెఫినెట్లీ ఏ జోనర్ టచ్ చేసిన ఫన్ ఎలిమెంట్ అయితే ఉంటుందండి. బట్ కొంచెం కొంచెం డిఫరెంట్ స్క్రిప్ట్స్ ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ రాసినవి ఉన్నాయి, బౌండెడ్ కొన్ని ఉన్నాయి. అవి కాకుండా ఉన్న కొత్త థాట్స్ కోసం చూస్తున్నాను. బట్ డెఫినెట్లీ ఫన్ ఎలిమెంటే దాంట్లో ఎక్కువ మెజారిటీ ఉంటుంది. చాలా అంటే జేమ్స్ నాని అంటే ఈ పేరు ఏంటి, ఏమైనా కాంబినేషన్ మీరు పెట్టుకున్నారా, అరల్స్ స్క్రీన్ నేమ్ బాగుంటుందని ఏమన్నా సజెస్ట్ చేశారు ఎవరైనా? న్యూమరాలజీ కదా. ప్రకారం అసలు పేరు ఏంటి? నా అసలు పేరు జైనుద్దీన్. నా పేరు జైనుద్దీన్. ఓకే. అండ్ నాకు చిన్నప్పటి నుంచి నా పేరు ఎవరికి తెలియదు. అంటే మాది కొంచెం హిందూ ముస్లిం మిక్స్ ఫ్యామిలీ. నాని అనే పిలుస్తారు. అది కూడా చాలా విచిత్రంగా ఉర్దూలో అమ్మమ్మ అనే నాని అంటారు. నేను పుట్టిన హాఫ్ అన్ అవర్కి ఆవిడ చనిపోయింది. సేమ్ ఫేస్తో పుట్టానని నాని 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 అని పిలవడం స్టార్ట్ చేశారు. నా పేరు నాని అయిపోయింది. సో నేను షార్ట్ ఫిల్మ్స్ తీసాను. నేను మా కాలేజ్లో చాలా షార్ట్ ఫిల్మ్స్ తీసాను. దాని జైన్ నాని అని ఉండేది. చిన్న న్యూమరాలజీ ప్రకారం ఒక ఎస్ యాడ్ చేసి ఇదైతే ప్రాపర్గా సక్సెస్ ఉంటుందని జైన్స్ నాని. సో ఒక సక్సెస్ తోడవడానికి ముందు ఒక నంబర్ లెటర్ కూడా స్టార్ట్ చేసుకున్నారు అనమాట మీరైతే. దట్స్ గ్రేట్ గోస్ట్ మా ప్రొడ్యూసర్ గారు. ఆయన కొన్ని నమ్ముతారు ఇది. సరే హెల్ప్ అవుతుందంటే మనకి హ్యాపీయే కదా అని నేను. సో ఓవరాల్గా ఒక మంచి బ్లాక్ బస్టర్ సినిమా దివాళీకి ఇచ్చారు, ప్లస్ బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా నిద్రపోతున్నారు అనమాట అయితే. సో ఇంకా ఐ థింక్ ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్సెస్లో ఫ్యూ మీ అంటే క్రిటిక్స్ అవ్వచ్చు, రివ్యూస్ అవ్వచ్చు, వీళ్ళందరి నుంచి నాకు తెలిసి ఫాదర్ సెంటిమెంట్ గురించి ఒకటి వచ్చి ఉంటుంది. ఐ థింక్ హీరోయిన్ ఒక డిజార్డర్ గురించి ఒకటి వచ్చి ఉంటుంది, కిరణ్ గారు ఎంటర్టైన్మెంట్ గురించి ఒకటి వచ్చి ఉంటుంది. సో మీరు ప్రాపర్గా ఏవైతే అనుకున్న బ్లాగ్స్ ఇవన్నీ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేశారని అనుకోవచ్చు. అదే క్యాలిక్యులేషన్తో రాసిన స్క్రిప్ట్. అంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు థియేటర్ వైపు బాగా తెలుసు. థియేటర్స్లోనే పెరిగాను నేను. మా ఫాదర్ నెల్లూరులో మా ఊరికి డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు. మ్యాక్సిమం మా ఊర్లో అప్పుడు 4 థియేటర్స్ ఉండే, ఇప్పుడు 2 అయినాయి. 4 థియేటర్స్లో ఈ ప్రొజెక్టర్ రూమ్లోనే ఉండేటోను నేను స్కూల్ అయిపోతే. ఈవెన్ ఊరు వచ్చినా కానీ అక్కడే చైర్ వేసుకొని ప్రశాంతంగా సిట్టింగ్ చేసుకుంటూ సినిమాలు చేసేటోళ్ళం ఫ్రెండ్స్ అందరం. మీరు రిపీటెడ్గా చూసిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? నేను పోకిరి 72 టైమ్స్ చూసానండి. 72 టైమ్స్ పోకిరి. దాని తర్వాత ఖుషి ఆ చిన్న ఏజ్లో ఒక 10 టైమ్స్ చూసుంటాను. ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారి సినిమాలే. దాని తర్వాత ఎక్కువసార్లు చూసిందంటే నాకు రీసెంట్గా కాంతారా చూసాను ఒక 6 టైమ్స్. ఎనీ మహేష్ బాబు ఫిలిం మినిమం 20 టైమ్స్ పైన చూసాను. దాంట్లో ఎక్కువ పోకిరి ఎక్కువసార్లు చూసాను. సో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏమన్నా ఇన్ ఫ్యూచర్ జైన్స్ నాని డైరెక్టింగ్? ఆయన కలిస్తే చాలా లైఫ్ లో ఫస్ట్ అలానే అంటారు, కలిస్తే చాలా అంటారు, తర్వాత కట్ చేస్తే చూద్దాం. అంటే ఇప్పుడు ఫస్ట్ ఫిలిం అయింది కదండి, మేబీ నెక్స్ట్ హోప్ఫుల్లీ నేను చెప్పే అన్ని ఫిలిమ్స్ ఆడియన్స్ నచ్చేలా విధంగానే రాస్తాను. అంటే క్రిటిక్స్ రివ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కన్సిడర్ చేసుకొని థియేటర్ వైపుని అయితే మిస్ అయ్యానండి. అంటే సినిమా థియేటర్లో ఎప్పుడు తగడబడిపోవాలి. సో ఎలాగో మీరు చాలాసార్లు చూస్తున్నారు మహేష్ బాబు గారి సినిమా అన్నారు కాబట్టి, మీరు ఇప్పుడు మాస్ సాంగ్ ఎలివేషన్ ఇవ్వడంలో మీరు ఇప్పుడు కొంచెం ఎక్స్పర్ట్ అయ్యారు, ప్లస్ కామెడీ తీయడంలో ఎక్స్పర్ట్ అయ్యారు, కొంచెం ఈ ఫైట్ సీక్వెన్స్లు వీటిలో కూడా ఎక్స్పర్ట్ అయ్యారు. సో మహేష్ బాబు గారికి మీరు ఒకవేళ డైరెక్ట్ చేయాల్సి వస్తే ఎలాంటి ఫిల్మ్ చేస్తారు? ఊహకే నాకు లేదు, అది ఇమాజినేషన్కి అందదండి ఒకవేళ చేస్తే. అంటే ఇమాజినేషన్కి అందదు. పాయింట్ కూడా రెడీగా ఉంది, మహేష్ బాబు పాయింట్ కూడా రెడీగా ఉంది. బట్ డెఫినెట్లీ హోల్ వరల్డ్ సర్ప్రైజ్ ఫీల్ అయ్యేలాగే ఉంటుంది. థ్యాంక్ యూ నాని గారు. అండ్ ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, జస్ట్ అలా క్యాజువల్ డిస్కషన్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇలానే మంచి మంచి బ్లాక్ బస్టర్స్ అందించాలి. అండ్ హాస్యాకి, కిరణ్కి, అండ్ మీరు ఇంకా ఇలా ఫర్దర్గా మంచి మంచి సినిమాలు చేయాలి. అండ్ మహేష్ బాబు గారి ఫిల్మ్ కూడా సూన్ రావాలని కోరుకుంటున్నాను. జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. టచ్ వుడ్. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.